హాయ్ బ్రో. అన్న హాయ్. బిగ్ బాస్ చూస్తుంటారు కదా, ఈ వీక్ ఎలా ఉంది? నిన్నటి కంటెంట్ ఎలా ఉంది? నిన్న నామినేషన్ జరిగిందన్న. అంటే లైక్ ఒక కోడ్ల పందాలు లాగా, ఒక ఎడ్ల పందాలు లాగా, ఒకరి మీద వీళ్ళు కొట్టాలి, వీళ్ళ మీద వాళ్ళు కొట్టాలి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని అయితే అరే చూస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది అన్న. ఒక పాయింట్ చెప్తాను నేను. సోనియా వర్సెస్ యష్మి, సోనియా వర్సెస్ నబిల్, ఏం ఫైట్ ఉంది భయ్యా నిజంగా. ఆ వీడియోస్ ప్రతి ఒక్క దిల్ ఖుష్ అవుతారు నిజంగా. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి ఈ ఒక్క వీడియో చూడండి, నామినేషన్ వీడియో చూడండి. ఏం మంచి అంటే ఒక ఫుట్బాల్ ఆడారు భయ్య. సోనియా అయితే నబిల్ ఆడతారు భయ్య, ఫుట్బాల్ ఆడతాడు. మన ఇంకో అంతేకన్నా సోనియా వర్సెస్ నబిల్ ఏమంటారు అంటే, నబిల్ అంటమాట లైక్ ఏంటంటే నువ్వు అన్ఫేర్ గేమ్ ఆడుతున్నావు, క్యాప్టెన్సీ సరిగా ఆడతలేవు, నీ పక్కన లైక్ ఒక రాజమాతలా ఫీల్ అయ్యి పక్కన బల్లాలు దేవు పక్కన బాహుబలిని పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు అలాంటి మాట్లాడతారు. నిజంగా చాలా బాగుంటుంది నిజంగా. కోడి వచ్చి మన చికెన్ షాప్ మీద తోడు పెడితే అట్లా సోనియా వచ్చి నిజంగా నబిల్ ముందు షో చేస్తుంది. నబిల్ తన స్ట్రాటజీ ఏంది, తన గేమ్ ఏంది. నబిల్ ఒకసారి ఒక రాహుల్ సుప్రియాన్స్, ఒక సోయేలు, ఒక బోలే ఈ రకంగా గేమ్ ఆడుతున్నాడు. నిజంగా ఏం ఆడుకున్నాడు భయ్య నబిల్ అయితే. ఫుట్బాల్ ఆడిన సోనియాతో చాలా బాగుంటుంది. యష్మి కూడా ఒక అమ్మాయి అయ్యుండి ఏమంటే ఇంతమంది 2 వీక్స్ చాలా నెగిటివ్ ఉంది తనకు, అవునాను కాదా. కానీ ఈ వీక్ లో తను ఆడిన గేమ్ స్ట్రాటజీ గానీ చాలా చాలా సింపతి గెయిన్ అయింది. తన ఆడే ఈ అమ్మాయి గేమ్ ఉంటే బాగున్న ఫీలింగ్ అనేది ఎవరు చెప్తున్నా. ఈ నిన్న జరిగిన నామినేషన్ చాలా బాగుంది. యష్మి చాలా పాయింట్ మాట్లాడదామన్నా. సో ఆదిత్య ఓం వచ్చి పృథ్వీ నామినేట్ ఇస్తాడు. పృథ్వీ నువ్వు బిగ్ బాస్ లో చాలా పదాలు వాడుతున్నావు, అది ఎవరు నచ్చట్లేవు అని చెప్పారు. కానీ యాక్సెప్ట్ చేస్తారు, వదిలేస్తాయి. తర్వాత తను ఏమంటే సోనియా నామినేట్ ఇస్తాడు. సోనియా నువ్వు 2 వీక్స్ చాలా బాగా తర్వాత గేమ్స్ ఆడతలేవు అని అంటాడు. అప్పుడు సోనియా అసలు ఎవరైనా నామినేట్ వేస్తే చాలు అంతే, వాళ్ళ మీద పడిపోయి ఏడవటాలు తిట్టటాలు, అసలు వేరే ఛాన్స్ ఇవ్వటాలు మాత్రం సోనియా. అదే పక్కన అంటే నబిల్ వచ్చి అంటారు నువ్వు చాలా అన్ఫేర్ గేమ్ ఆడుతున్నావు, అది పక్కన అదంతా ఒక అయితే యష్మి కూడా చాలా పడుతుంది. సో వీళ్ళంతా ఒక అయితే అనుకుంటా మన నాగమణికంట వచ్చి మాట్లాడాలి. నాగమణికంట పోయి మన ఏంటంటే మన పృథ్వీ నామినేట్ చేశాడు. పృథ్వీ నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు, ఫిజికల్ చాలా స్ట్రాంగ్ ఉన్నావు, నేను చాలా వీక్ ఉన్నా, సో నువ్వు ఉండడం వల్ల నేను క్యాప్టెన్స్ కాలేకపోతున్నా అని అంటాడు. ఈ వ్యక్తి ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నా. ఈయన ఏమంటారు ఫిజికల్ గా వీక్ అని చెప్తాడు. తర్వాత నైనిక వచ్చి అంటారు, నైనిక ఏమంటారు నేను సార్ ఈ వీక్ ఎలిమినేట్ కావాల్సి ఉండే, నేను నీతో ఫ్రెండ్లీగా మాత్రం నువ్వు ఏమైనా అవును నేను పోతా, నేను డిమోటివేట్ చేసినాను, డిమోటివేట్ చేసిన నవ్వుకుంటా అంటే చూస్తున్న ప్రజలు చూస్తుంటారు ఈ మధ్య మంచి బాండింగ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నవ్వుతూ ఆయన చెప్తాడు అంటే తను పెళ్ళైంది, పిల్లలు పుట్టింది, మళ్ళీ ఇక్కడ లోపల వచ్చి పులియర్ రాస్తాడు. ఏందో అంటే నాకు ఏం స్ట్రాటజీ వాడుతున్నా అర్థం కాదు. కొన్ని రోజులు ఏమో అట్లా అంటాడు, కొన్ని రోజులు పిల్లలు కావాలంటాడు, కొన్ని రోజులు ఏమో టైటిల్ కావాలంటాడు. ఏందో అర్థం కాదు నిజం. ఇప్పుడు నైనిక ఐలో చెప్తాడు నిజంగా. అంటే ఈయన అరే ఈయన ఎక్కడో కోవాల్సిన వ్యక్తి ఇక్కడికి వచ్చా అన్న లైక్ బతుకు జట్టుకోమని కోవాల్సిన వ్యక్తిని అంటే కొంచెం అంటే కెమెరాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కెమెరాలు లేకపోతే మొత్తం అంతా అక్కడ ఎక్సెస్ జరిగేటట్టు ఉందంటారా? అందరూ చెప్తున్నా నిజం. నాగమణికంటే ఫ్రెండ్స్ తనకు ఎవరో తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ తక్కువ మంది తనకు వెల్ ప్రిపేర్డ్ కోచింగ్ ఇచ్చారు. తనకి ఒక 2 months కోచింగ్ ఇచ్చినట్టున్నారు. ఏం అవే స్ట్రాటజీలు అన్న. ఫస్ట్ వీక్ అదే స్ట్రాటజీ, సెకండ్ వీక్ అదే ఇవే స్ట్రాటజీ. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్ట్రాటజీ వాడుతుంటాను. అందుకే చెప్తాను మన పృథ్వీకేమో వీక్ అని చెప్తాడు. యష్మి చెప్తేనేమో యష్మి ఏం చెప్తా అంటే నువ్వు వీక్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అంటే నేను ఎప్పుడు వీక్ అన్నా అంటాడు. ఈయననే వీక్ అని చెప్తే మళ్ళీ ఎక్కువ వీక్ అన్నా అంటాడు. అంతేందుకన్నా పాపం ఆదిత్య ఓము తను చాలా మోటివేట్ చేస్తాడు. అరే నువ్వు మంచి గేమ్ ఆడుతున్నారా, మంచి గేమ్ ఆడరా సపోర్ట్ చేస్తుంటాడు. నిన్న నామినేషన్ ఏమంటాడు, యు ఆర్ లైక్ మై ఫాదర్, యూ బీయింగ్ లైక్ ఎ ఫాదర్ బట్ నాట్ లైక్ ఎ బొమ్మరిల్ ఫాదర్ అంట. అరే నీ చెప్పుడు తప్పైన ఫీలింగ్ అంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తుంటే కూడా డిస్కరేజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో నిన్నైతే చాలా రసవంతంగా జరిగిందన్న ఫీలింగ్ వచ్చిందన్న. అంతేందుకన్నా మన ఈరోజు టాస్క్ లో కూడా సీత ఆడింది భయ్య, ఏం మంచి గేమ్ ఆడింది అంటే లైక్ అంటే తన క్యాప్టెన్ తన చీఫ్ అవ్వడం కోసం తనకి ఏడ్చింది, కింద పడ్డది, ఇది పడ్డది, ఎటకెళ్ళకైతే తన చీఫ్ గెలిచిందన్న. చీఫ్ అయిన తర్వాత ఎన్నుకోవాలంట. అలానే అందరూ ఎన్నుకుంటుంటే అందరూ కూడా సీత టీంలోకి వస్తాం. అంత మంచి లీడర్ మంచి ఉంటాయి కదా, ప్రజలందరూ ఆర్థిక కాబట్టి సీత బాగుంది కాబట్టి ప్రజలందరూ తన దగ్గరికి వస్తారు. ఓన్లీ నిఖిల్ దగ్గరికి సోనియా పృథ్వీ తప్ప ఎవరు అనమాట. అంత వ్యక్తి ఈయన ప్రోమో ఉంటాడు అన్న. ఇలా ప్రొమోలు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి అని చెప్పారు అనమాట. సో వైల్డ్ కార్డ్ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. సో వాళ్ళని వాళ్ళు వచ్చే ఛాన్స్ మీద ఎవరు పోగొట్టుకునే ఛాన్స్ మీద అంటే నాగమణికి ఎగ్జైట్ అవుతాడు. వీడు పెద్ద ప్లేయర్ అన్నట్టుగా ఐఎమ్ రెడీ మన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీరు నిజం పోరాడతారేమో అనుకుంటాడు. నిఖిల్ నూక్తి అవుతుంది అంటాడు. వీడు ఏమంటే ఎగ్జైట్ అయిపోతాడు, మీకు చేస్తాడు ఐఎమ్ రెడీ టు ఫైట్ అంటాడు. లోపల ఏమంటారు కదా సింహ అంటాడు కదా, లోపల ఏం లేదు, లోపల ఏం లేదు, పైన పాట లాగా ఎంతో వెళ్ళాడతారు. కానీ సో ఈసారి అయితే చూద్దామన్నా నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మన దీప్తి సునాయన్ అంటున్నారు, లైక్ మన ముక్కు అవినాష్ అంటారు, శుభ శెట్టి అంటారు. సో ఈ రకంగా జరిగే ఛాన్స్ ఉంది. అంటే నిన్న చీఫ్ అయ్యారు, మన ఏమంటారు చీఫ్ గురించి నిన్న టాస్క్ కూడా జరిగింది. ఇప్పుడు వచ్చేసి మన సీత చీఫ్ గా అయింది. ఇప్పుడు ఆ సీత చీఫ్ క్లాన్ లోకి నిఖిల్ లో ఉన్నటువంటి క్లాన్ మెంబర్స్ ఇందులోకి వెళ్తున్నారు. దీనిలో మీరు ఏమనుకుంటున్నారు?
చెప్పిన నిఖిల్ ముగ్గురే టీమ్స్, ముగ్గురే ఉన్నారు. ఒక విష్ణుప్రియ ఉంది, ఒకటి మన పృథ్వీ ఉన్నాడు. సో ఈ రోజు ప్రోమో అయితే ఈ ముగ్గురే జాయిన్ అయ్యారు. సో ఇంకా రేపు ఎల్లుండి లోపు మేబీ అయితే సో నా రిక్వెస్ట్ ఏంటంటే సీత టీమ్ లో దయచేసి విష్ణుప్రియ చాలా బాగుంటుంది, నబిల్ బాగుంటుంది, నైనిక బాగుంటుంది. వీళ్ళ టీమ్ లో యష్మి ఉంటే మాత్రం మస్తు ఫైట్ ఉంటుంది అన్న. కానీ యష్మి మన నిఖిల్ టీం పోతే చెప్పలేం కానీ. సో నా రిక్వెస్ట్ ఎంత బిగ్ బాస్ గారు దయచేసి యష్మిని మన సీత టీమ్ లో ఉంచాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు సీత టీమ్ లోకి వీళ్ళంతా వీళ్ళే వెళ్ళారు కదా, అవును. మన విష్ణు గాని అవును. తర్వాత నైనిక గాని వీళ్ళందరూ వెళ్ళారు కదా, వెళ్ళడానికి కారణాలు ఏంటి అంటారు? చెప్తున్నా అన్న, నువ్వు మంచి కెప్టెన్స్ ఉంటే ప్రజలు నీ దగ్గర రావాలని కోరుకుంటారు. సో సీత చాలా మంచి గేమ్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా రెడ్ గుడ్ వచ్చినప్పుడు సీత చాలా బాగుంది. యాక్చువల్గా ఆ రోజు గుడ్డి వేయాల్సింది కూడా సీతకే, తను ఆ రోజు చీప్ కావాల్సింది. కానీ కావాలని నిజంగా తనకి ఇవ్వకపోవడం వల్ల తను చీప్ కాలేకపోయింది. కానీ ఏమంటారు ఏం చేసిన